హాయ్ అండి. దిస్ ఈజ్ లక్ష్మి. ఈరోజు హౌస్‌లో ఉన్న 2 క్లాన్స్ నుండి చీఫ్స్ తమ క్లాన్ సభ్యులను సెలెక్ట్ చేసుకోమంటారు బిగ్ బాస్. శక్తి టీమ్ చీఫ్ నిఖిల్, కాంతార టీమ్ చీఫ్ సీత. ఇక కంటెస్టెంట్స్ తాము ఎవరి క్లాన్‌లో ఉండాలో డిసైడ్ చేసుకోమంటారు బిగ్ బాస్. ఇక విష్ణుప్రియ, నయనిక, నాబెల్, ఆదిత్య, ప్రేరణ కాంతార టీంకి వెళ్తారు. ఇక మిగిలిన సోనియా, యాష్మి, పృథ్వీ, మణికంఠ నిఖిల్ టీంకి వెళ్ళారు. ఇక నిఖిల్ టీంకి ఎవరూ రావడానికి ఇష్టపడడం లేదు. ఎందుకంటే నిఖిల్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. శక్తి టీంలో ఉంటే సోనియా వైలెన్స్ తట్టుకోలేమని ఎవరూ వెళ్ళలేదు. కానీ యాష్మి మాత్రం శక్తి టీంకి వెళతానని అంటుంది. ఎందుకంటే ఆ టీంకి వెళితే ఆ టీం వీక్ పాయింట్స్ తెలుస్తాయి. ఇవే నామినేషన్లో పెట్టొచ్చని యాష్మి ప్లాన్. ఇక బిగ్ బాస్ హౌస్లో లిమిట్లెస్ సర్ప్రైజెస్ ఇచ్చాడు. హౌస్లోకి 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ టాస్క్ గెలిస్తే ఒక కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ద్వారా ఆపవచ్చు. ఎన్ని టాస్కులు గెలిస్తే అంతమందిని ఆపవచ్చు. ఎంతమంది వైల్డ్ కార్డు వస్తారో అంతమందికి బయటకు వెళ్తారని బిగ్ బాస్ ప్రకటించారు. టాస్క్ గెలిచిన వారికి 1 lakh ప్రైజ్ మనీలో కలుపుతారని బిగ్ బాస్ ప్రకటించారు. మొదటి ఛాలెంజ్ బాల్ని పట్టు, టవర్లో పెట్టు. 5 బాల్స్ని టవర్లో వేయాలి. ఏ క్లాన్ సభ్యులైతే మొదటగా 5 బాల్స్ని టవర్లో వేస్తారో వాళ్లే విజేతలు. 10 minutes లోపు టవర్లో వేయకపోతే 2 టీమ్స్ ఓడిపోయినట్లే. కాంతారా టీం విజేతలుగా నిలిచారు. 9 minutes 30 seconds బాల్స్ వేశారు. వైల్డ్ కార్డ్ 12ను తీసేశారు. ఇక శక్తి టీం నుండి ఒక కంటెస్టెంట్ని సర్వైవల్ ఆఫ్ ది టెస్ట్ నుండి ఎలిమినేట్ చేయమని నిఖిల్ని బిగ్ బాస్ అడిగితే అందరూ డిస్కస్ చేసుకుని పాపం మణికంఠని ఎలిమినేట్ చేశారు. ఇక మణికంఠ సెల్ఫ్గానే ఎలిమినేట్ అవుతాడు. ఇక ఏ టాస్క్లో కూడా అతను ఆడకూడదు. ఇక నెక్స్ట్ టాస్క్ ఈట్ ఇట్ టు బీట్ ఇట్. శక్తి మరియు కాంతార నుండి వచ్చిన సభ్యులిద్దరూ మహాతాడి 40 minutesలో తినాలి. 2 టీమ్స్ నుండి 2 సభ్యులను ఈ టాస్క్లో పాల్గొనాలని చెప్పారు బిగ్ బాస్. కాంతారా టీం నుండి నాబెల్, శక్తి టీం నుండి సోనియా టాస్క్ స్టార్ట్ చేశారు. కానీ మహాతాళి తినలేకపోతే మళ్ళా యాష్మి, ఆదిత్య వచ్చి హెల్ప్ చేస్తారు. అయినా 40 minutesలో టాస్క్ కంప్లీట్ కాదు. ఈ టాస్క్లో ఎవరూ గెలవలేదు. ఇక 11 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయని ప్రకటించారు బిగ్ బాస్. ఓవరాల్గా మణికంఠని ఎలిమినేట్ చేసే విషయంలో నేను అసలు యాష్మి వెళ్ళిపోతే బాగుండును అని అనుకున్నాను. ఎందుకంటే యాష్మి వచ్చిందే మన లూప్ హోల్స్ తెలుసుకోవడానికని అంటాడు నిఖిల్. కానీ మణి వెళ్ళాడు అంటాడు. అసలు ఈ ముగ్గురు బిహేవియర్ చాలా వర్స్ట్ బిహేవియర్. సోనియా ఏమైనా ఎప్పుడైనా గేమ్ ఆడిందా? ఆవిడకన్నా మణియే బెటర్ కదా. అసలు యాష్మికి స్పెల్లింగ్ చెప్పడం కూడా రాదు. వీళ్ళ మణిని నువ్వు అన్ఫిట్ టాస్క్కే ఎలిమినేట్ చేశారు. ఇక టీం సభ్యులందరూ మణి మీద చాలా చెత్త జోక్స్ వేసుకోవడం కరెక్ట్ కాదు. చివరికి నాబెల్ కూడా. ఇక విష్ణుప్రియ లాంటి వేస్ట్ జోక్స్కే పనికొస్తుంది. ఏమీ గేమ్స్ కూడా ఆడదు. పాపం మణికంఠ చాలా ఫీల్ అయ్యి ఇంకొకసారి ఇలాంటివి అనొద్దు, అలా అంటే బాగుండదని వార్నింగ్ అయితే ఇచ్చాడు. నాకు మాత్రం నిఖిల్, సోనియా, పృథ్వీ ఏంట్రా బాబు వీళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? ఇది బిగ్ బాస్ హౌసా లేక గోవా ట్రిప్ అని అనిపిస్తుంది. సోనియా వెళితేనే నిఖిల్ గేమ్ చాలా బాగుంటుంది. ఇక హౌస్లోకి వైల్డ్ కార్డు ద్వారా ఎవరు వస్తారని ఇంతకుముందు ఒక వీడియో అయితే పెట్టాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ సుత్తి లేకుండా ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.